ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇది ఎవరి గది? ఇది అమ్మగది. అమ్మగదా? అదే అక్క గది. నీకు అమ్మ లాంటిది కదా, అందుకే అలా చెప్పాను. అమ్మ నాకు లేదు. మిథున ఆంటీయే నాకు అమ్మ. కానీ నాన్నని పోలీసులు తీసుకెళ్లారు. మీ నాన్న మంచివారా? చాలా. మీ నాన్న సేఫ్గా రిలీజ్ అవ్వాలంటే నేనొక ఉపాయం చెప్పనా? చెప్పమ్మా. వెళ్ళి మీ తాతయ్య ఉన్నారు కదా, ఆయన్నడుగు. ఆయన ఒక్కరే మీ నాన్నని సేవ్ చేస్తారు. నిజంగానా? ఈయన పెద్ద పోలీస్ కదా, అక్కడ పోలీసులకు చెప్తే వాళ్ళు వెంటనే వదిలేస్తారు. అలాగే. ఏంటండి? నా పెద్ద కూతురు గది, నేను తెరవద్దన్నా తెరిచిన గది. ఎంత ఆగం చేశారో చూద్దామని వచ్చాను. తాతయ్య గారు. నన్ను అలా పిలవద్దు. మరి ఎలా పిలవాలి తాతయ్య గారు? అదిగో మళ్ళీ. ఎందుకు నన్ను భయపెడుతున్నావు? పోనీ ఎలా పిలవాలో చెప్పండి. కమిషనర్ గారు అని పిలువు. కమిషనర్ తాతయ్య గారు. ఆ తాతయ్య అనే తోక తగిలించకుండా పిలువు. కమిషనర్ గారు. వెరీ గుడ్. మీరు మా నాన్నని సేవ్ చేయండి ప్లీజ్. మీరు చెప్తే మా నాన్న పోలీసుల జైలు నుంచి ఎంటుకొచ్చేస్తారంట. ఆయనని పంపించమని పోలీస్ అంకుల్కి చెప్పండి కమిషనర్ గారు. కుదరదు. ప్లీజ్ కమిషనర్ గారు. కుదరదు, నేను హెల్ప్ చేయలేను. ప్లీజ్ కమిషనర్ గారు. అయ్యో, ప్లీజ్ కమిషనర్ గారు. మీరెంతో మందిని బయటపడేశారు, ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసు లేకుండా చేశారు, మీకు కావలసిన వాళ్ళని రక్షించారు. ఇతను నాకు కావలసిన వాడు కాదు. కానీ ఆరాధ్యకి ఖచ్చితంగా కావలసినవాడు. తనకి ఆయన తప్ప ఎవరు లేరు నాన్న. నేనెన్నిసార్లు చెప్పినా ఇదే మాట. కమిషనర్ గారు, మా నాన్న చాలా మంచివాడు, ఆయన తప్పు చెయ్యరు. కావాలంటే మీరు నాకు పనిష్మెంట్ ఇవ్వండి. గోడ కూర్చోవేయమంటారా? నీల్ డౌన్ చేయమంటారా? మీరు ఎన్ని రోజులు కూర్చోమంటే అన్ని రోజులు కూర్చుంటా. నన్ను శిక్షించి డాడీని రక్షించండి ప్లీజ్ కమిషనర్ గారు. చూడు, మీ నాన్న తప్పు చేశాడు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. అతను తప్పించుకోలేడు. ప్లీజ్ కమిషనర్ గారు, ప్లీజ్. ప్రియా, ఈ పిల్లని పక్కకు తీ. నేను ఆఫీస్కి వెళ్ళాలి. చిన్న పిల్ల మీద ఎందుకండి అంత పౌరుషం చూపిస్తారు? తల్లి, నువ్వు రామ్మా, మనం బయటికెళ్ళి ఆడుకుందాం, సరేనా? రా. చూడు ప్రియా,
ఈ గదిలో పెట్టి ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తున్నావేమో. వీళ్ల వల్ల నా కూతురు నాకు దూరమైంది. నా కళ్ళ ముందుండడమే నాకిష్టం లేదు. పంపించే. ఎక్కడికి పంపించేయమంటావు నాన్న? ఇప్పటిదాకా ఎక్కడుండేదో అక్కడికే. అక్కడ తనకి ఎవరూ లేరు. ఇక్కడ కూడా ఎవరు లేరు, ఉండరు. నాన్న, తను మీ మనవరాలు, మీ రక్తం. ఈ రక్తాలు బ్లడ్ బ్యాంకుల గురించి నాతో మాట్లాడుకు. నేను పన్ను. నాన్న, అక్క తిరగాడిన గదిలో నిలబడి అక్క నవమాసాలు మోసి కన్న కూతురు గురించి కఠినంగా మాట్లాడుతున్నావు. తన ఆత్మ క్షోభిస్తుంది నాన్న. నా మనసు క్షోభిస్తుంది. నేనొచ్చేసరికి ఈ పాప ఇక్కడ ఉండకూడదు. మైండ్ ఇట్. ఆ పాప ఇక్కడ ఉండకూడదని మీరు ఫిక్స్ అయ్యారా? అయితే మీ రెండో కూతురు కూడా లేదని ఫిక్స్ అవ్వండి. ఏంటి, బెదిరిస్తున్నావా? లేదు నాన్న, వివరిస్తున్నాను. మీరు బాధ్యత తీసుకోను అంటున్నారు. నేనైనా మోయాలి కదా. మీరు గౌతమ్ బాబుని విడిపిస్తే నేనిక్కడుంటాను. ఆయన్ని మీరు ఎలాగో విడిపించారు. పాపని ఇక్కడ ఉండనివ్వరు కదా. నేనే పాపతో ఎక్కడికైనా వెళ్ళి ఉంటాను. తనకి అమ్మ కావాలి కదా. బావ నిర్దోషిగా బయటకొచ్చే వరకు ఆరాధ్యకి నేనే అమ్మనవుతాను. సారీ అక్క, జరిగినవన్నీ పైనుంచి చూస్తూ నువ్వు చాలా బాధపడుతుంటావని నాకు తెలుసు. త్వరలోనే అన్ని సరిదిద్దుతాను. అమ్మా, ఆరాధ్యకి వినిపెట్టావా? ఏమీ తినను అంటే ఏం చేయమంటావు? మొండికేసి కూర్చుంది. అదేమిటంటే నాన్న కావాలి అంటుంది. ఆ నాన్నని నేనెక్కడి నుంచి తేవాలి? ఏమని తేవాలి? ఇప్పుడు ఆరాధ్య వాళ్ళ నాన్న వచ్చే పరిస్థితుల్లో లేరు. అందుకే ఆరాధ్య అంత బెంగ పెట్టుకుంది. కొంచెం కొంచెం అర్థం అవడం తప్పితే అసలేం జరిగిందో నాకేం తెలీదు కదా. మీ ఇద్దరూ వాదించుకుంటారు. అది ఈ పిల్లవాళ్ళ నాన్న గురించి అని తెలుసు. అంతగా ఏం చేశాడు వాళ్ళ నాన్న? దీనికి మీ నాన్న ఎందుకు అతన్ని అసహించుకుంటున్నాడు? హత్య ప్రయత్నం. ఏంటి? అందుకే చెప్పలేదు, ఇలా ప్రతిదానికి బెంబిలెత్తిపోతావని. ఇదేమైనా చిన్న విషయమా? అలాంటి దుర్మార్గుడి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చావా? మీ నాన్న నిన్ను తిట్టడంలో అర్థం ఉంది కదా. అమ్మా, ముందు తనకి పాలివ్వు, తర్వాత చెప్తాను ఏంటనేది. అమ్మా ఆరాధ్య, పాలు తాగమ్మా. నాన్నతో మాట్లాడిస్తానంటే పాలు తాగుతాను. నాన్నెక్కడున్నాడు? పోలీస్ స్టేషన్లో. అలా అయితే మాట్లాడడానికి తాతయ్య పర్మిషన్ కావాలమ్మా. తాతయ్య మంచివారు కాదు, ఎప్పుడు మా నాన్నని తిడుతూనే ఉంటారు. నువ్వైనా చెప్పమ్మా. నేను చెప్పాలంటే నువ్వు ముందు పాలు తాగాలి. తాగు.